ఈరోజు ఏ ఆధారం లేకుండా జీవిస్తున్నావేమో, తల్లి లేక, తండ్రి లేక, బంధువులు లేక ఈరోజు బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సూర్యుడిని ఏ ఆధారము లేకుండా నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో దేవుడు చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. నిన్ను నిలబెట్టబోతున్నాడు, నీ పరిచర్యను నిలబెట్టబోతున్నాడు, నీ పిల్లలను నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఎందుకు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సూర్యుడిని నిలబెట్టిన దేవుడు, భూమిని నిలబెట్టిన దేవుడు నీ వ్యాపారాన్ని నిలబెట్టబోతున్నాడు, నీ వ్యాపారాన్ని నిలబెట్టబోతున్నాడు, నీ పిల్లలను నిలబెట్టబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని నిలబెట్టబోతున్నాడు, నీ పరిచర్యను నిలబెట్టబోతున్నాడు. గట్టిగా రికమల రబా షెకే దియాల రబా బాబా బాబా. వాస్తవానికి బాంబే పక్కన నాసిక్ అనే పట్టణంలో నిన్న రాత్రి వరకు మీటింగ్ జరిగింది. ఈరోజు కూడా అక్కడే ఉండాలి. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రేరేపించాడో నా ప్రోగ్రాంను మార్చుకొని మరి రాత్రి ప్రయాణం చేసి బాంబే వచ్చి, బాంబే నుండి మళ్ళా ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుండి మళ్ళా కారులో ఇక్కడ మేము చేరుకోగలిగాం. 2024 సంవత్సరం దాకా ఉన్న పరిచర్య ఒకలాగా ఉందన్నారు ఇందాక అమ్మగారు. 2025లో పరిచర్య ఒకలాగా ఉండబోతుందన్నారు. పరిచర్య ప్రారంభ దినాల్లో ఎన్నో నిందలు, అవమానాలు మీరు ఎదుర్కొన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నిజంగా రియల్గా నేను అక్కడ ఉంటుండగా ఆలోచించిన మాట, దేవుడు నాకు ఇచ్చిన మాట, శక్తికి మించిన ప్రయాణం మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దైవ సేవకుడిని చాలామంది కూడా మరి యూట్యూబ్లోనే చాలా రకాలుగా అన్నప్పుడు చాలా బాధ, వేదన మా హృదయంలో మరి ఉంటుంది. అయినప్పటికీ కూడా మేము అనుకునేటోళ్ళం మరి ఇట్లాంటి సమయంలో మీరు కూడా ఏ సేవకులైతే మరి దైవ సేవకుడిని మరి వేలన చేసి ఉన్నారో వారు వచ్చి మరి ఈ స్థలంలో కూర్చుంటే పరిశుద్ధాత్మదేవుడి రాత్రికాల సమయంలో వారి ద్వారాగా అద్భుతాలు చేయడానికి మరి ఆయన ఈరోజు మరి దైవ సేవకుడిని ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి ప్రజలు. మరి దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ, సూచక్రియలు జరిగిస్తూ, వాక్యాన్ని స్థిరపరిచి తన సాక్ష్యాన్ని ప్రపంచంలో నిలబెట్టాడు. దానిలో అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా దేవుడు మానవ జాతిని తన దగ్గరికి పిలుచుకుంటున్న విధానము అద్భుతము, అమోఘం. త్వరలో మళ్ళీ వైజాగ్ రావాలని, పెద్ద పరిచర్య అక్కడ కూడా జరగాలని, ఆ పరిచర్యలో నేను కూడా ఉండాలని చాలా ఆశపడతా ఉన్నాను. ఈ మ్యారేజ్ కూడా డాడీ వచ్చినప్పుడే చేసుకుందాం అని చెప్పి కొంచెం డేట్ పోస్ట్పోన్ చేశాము. అది డాడీతో రోజు మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆయన దగ్గర నమ్మకంగా ఉంటే ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తారా? ప్రైజ్ ది లార్డ్. అనేక మంది ఎక్కడ మీటింగ్స్ పెట్టినా అనేక మంది ప్రజలు నడిపించబడడం మేము చూసి ఉన్నాం. కేవలం దేవుని మహిమ, దేవుని శక్తి. ఆమేన్. మనం ఆయన కొరకు నిలబడడం ప్రారంభిస్తే ఆయన మన కొరకు నిలబడడం ప్రారంభించే దేవుడై ఉన్నారండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ లార్డ్. మరి నేను భద్రాద్రి కొత్తగూడెంలో ఉంటాను. ఎప్పుడైతే దేవుని మాటను ఒక శక్తితో
అంటే దైవ సేవకుడు శక్తితో నింపబడి ఏదైతే దేవుని నుంచి వచ్చిన సన్నిధిని, దేవుని నుంచి వచ్చిన శక్తిని పొందుకొని మాట్లాడతాడో ఆ మాట ప్రభావం కలిగి ఉంటుంది. ఆ ప్రభావం అనేది మేము చూడగలిగాం. ఎటువంటి ప్రభావాన్ని నేను చూడగలిగినానంటే అగ్ని అభిషేకంతో కూడిన ప్రభావాన్ని గ్రౌండ్ అంతా చూడడం జరిగింది. దేవుని బలమైన శక్తి చేత మరి దైవ సేవకుడిని వాడుకున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉన్న స్థితి నుంచి దేవుడిలో ఉన్నత స్థితికి రావడానికి గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి చూస్తున్నామండి. ఈరోజు అయ్యగారు చెప్పిన వాక్యము, ఆయన పడిన ప్రయాస చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి. పైగా మా ఒక జీవితాల్లో అయ్యగారు వాక్యము వింటూ మేము ఎంతగానో బలపడుతూ వస్తున్నామండి. మాది వచ్చి నెల్లూరు జిల్లా కావలి మండలం బుడంగుంట గ్రామం మాది. మా కుటుంబం అంతా అన్నిలు, నేను ఒక్కదాన్ని మాత్రమే క్రైస్తరాలని మా ఇంట్లో. అయినప్పటికీ కూడా భద్రాద్రికి మా కుటుంబం సన్నిపంగా వచ్చి ఇక్కడ గడపడము, సో మాకు ఈ పరిచర్యలో ఇలా ఉండడము చాలా హ్యాపీగా ఉంది. అయ్యగారు వాక్యం అయితే ఆత్మీయ ఆహారం ఎంతగానో మాకు బలపడుతున్నాము. అయ్యగారిని ఇంకా ఇంకా విస్తారంగా దేవుడు వాడుకోవాలని ఇంకా ఇంకా మేము కోరుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దీవించునుగాక. ఆమె దేవునికి స్తోత్రము. ఈ సమయంలో మరి మేము వరంగల్ నుంచి వచ్చాము. వరంగల్ హన్మకొండ జిల్లా పంతిని గ్రామంలో వచ్చాము. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మేము పాల్గొంది. అదేవిధంగా దేవుని సేవకులతోటి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాము. మరి లేట్ అయినప్పటికీ కూడా మరి ఆ వర్షిప్ ద్వారా, ఆ సేవకురాలు చేసిన వర్షిప్ ద్వారా వారి వాక్యాన్ని బట్టి మేము ఎంతో బలం పొందాము. అదేవిధంగా చివరిలో మరి దేవుని సేవకుడు ఎంతో శక్తివంతంగా ఆత్మాభిషేకంతో చెప్పిన వాక్యం ద్వారా కూడా మేము ఎంతో బలం పొందినాము. మరి దేవుని స్వరం గురించి చాలా నూతన విషయాలు నేర్చుకోవడం జరిగింది. దేవుని స్వరము ద్వారా మోషేతో మాట్లాడిన దేవుడు, అదేవిధంగా దావీతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడని మరి ప్రతి ఒక్కరితోనూ మరి సేవకులతో ప్రత్యేకంగా మాట్లాడిన దేవుని స్వరము విన్నప్పుడు దేవుని వైపు చూస్తూ నడిచినప్పుడు పేతురు నీటిలో మునగకుండా నడిచిండు. మరి దేవుని స్వరము వినకుండా, దేవునిపై చూడకుండా మరి అలలపై ఇతర పరిస్థితులపై చూసినప్పుడు ఆయన నీటిలో మునిగినాడని ఎంతగానో చెప్పినందుకు మేము చాలా గ్రహించుకున్నాం. కనుక దేవుని స్వరమును తప్పి మనం పోయినట్లయితే సాతాను స్వరము మనం విన్నట్లే అని మనం గ్రహించుకొని మరి దేవుని స్వరం వినేలాగున మనం గ్రహింపు కలిగి మనం క్రైస్తవ జీవితాలను మనం జీవించాలని కోరుకొనుచు మరి ధన్యవాదాలు, వందనాలు చెల్లిస్తున్నాను.